హలో ఫ్రెండ్స్, పిల్లలు పుట్టకపోతే ఎవరైనా ఏం చేస్తారు? మొదట హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు, లేదంటే గుళ్ళకి తిరుగుతూ పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఒక గ్రామంలో మాత్రం పెళ్ళై పిల్లలకు పుట్టకపోతే నేరుగా ఒక బాబా దగ్గరికి వెళ్తారు. అదేంటో మరి, అన్ని నెలలైనా పిల్లలు పుట్టని వాళ్ళు ఆ బాబా దగ్గరికి వెళ్ళగానే ఇట్టే పిల్లలు పుడతారు. మరి దానికి కారణం ఏంటి? ఆ బాబా తనకి దగ్గరికి వచ్చే మహిళల్ని ఏం చేస్తాడు? పిల్లలు పుట్టలేదని స్వయంగా భర్త అత్తమామలు అమ్మాయిని బాబా దగ్గరికి పంపిస్తారా? ఈ వింత ఆచారాన్ని ఆ ఊరి వాళ్ళు ఎందుకు పాటిస్తున్నారనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ కథని రాధిక అనే ఒక అమ్మాయి మెయిల్ ద్వారా పంచుకుందనమాట. ఇక రాధిక తన ఫ్యామిలీతో ఒక పల్లెటూరులో ఉంటుంది. ఆమెకి 2 అన్నలు, ఒక అక్క కూడా ఉంది. అయితే రాధిక వాళ్ళ ఊరిలో ఆడపిల్లల్ని ఎక్కువగా చదివించరు. అంతేకాకుండా ఆ ఊరి అమ్మాయిల్ని వేరే ఊరి వారికి కాకుండా ఆ ఊరిలో ఉండే అబ్బాయిలతోనే పెళ్లిళ్ళు జరిపిస్తారు. ఎందుకంటే అలా చేస్తే ఊరికి మంచిది కాదు అని అలా జరిపిస్తూ ఉండేవారు. అంటే ఆ ఊరి ప్రజలు బాగా మూఢనమ్మకాల్ని నమ్ముతూ ఉంటారు. ఇక రాధిక 4వ తరగతి వరకు చదువుకోగా ఆ తర్వాత తన తండ్రి చదివించలేదు. రాధిక తాను చదువుకుంటా అని అన్నా కూడా ఇంట్లో వాళ్ళెవ్వరూ ఒప్పుకోలేదు. అప్పుడే రాధిక ఫ్రెండ్ రాధికకి ఒక సలహా ఇచ్చింది. అదేంటంటే ఆ ఊరిలో ఉండే ఒక తాంత్రిక బాబాని కలిస్తే అనుకున్న పనులు జరుగుతాయని చెప్తుంది. ఎందుకంటే ఆ బాబాని ఆ ఊరి ప్రజలు బాగా నమ్ముతూ ఉంటారు. ఆయన ఏది చెప్తే అదే చేస్తారు. అలా ఆ బాబా సహాయంతో రాధిక తన తండ్రిని తన చదువులకి ఒప్పించాలని అనుకుంటుంది. అలా ఒకరోజు తన ఇంట్లో వాళ్ళు లేని సమయం చూసి రాధిక ఆ బాబాను కలవడానికి వెళ్తుంది. అయితే తాను అలా వెళ్తూ ఉండగా ఆ గ్రామంకి కాస్త దూరంలో చిన్న ఇల్లును చూస్తుంది రాధిక. అప్పుడు రాధిక అటువైపు వెళ్తూ ఉండగా ఆ ఇంట్లో ఉన్న ఒక ఒంటరి మహిళ కిటికీలో నుండి రాధికను పిలుస్తుంది. రాధిక ఆమె దగ్గరికి వెళ్ళగా అప్పుడు ఆమె, "ఈ ఎండలో ఎక్కడికి వెళ్తున్నావమ్మా?" అని అడగడంతో అప్పుడు రాధిక మొత్తం విషయం చెప్తుంది. తన చదువు గురించి తన తండ్రిని ఒప్పించాలని బాబా దగ్గరికి వెళ్తున్నాను అంటుంది. అప్పుడు ఆ మహిళ బాగా ఆలోచించి, "నీకు చదువు అంటే అంత ఇష్టమా?" అని అడగడంతో అవును అని అంటుంది. అయితే ఆ చదువు నేను నీకు చెప్తాను, కానీ ఈ విషయం ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచాలని అంటుంది. దీంతో రాధిక కూడా సరే అని సంతోషపడుతుంది. ఇక ఆ టీచర్ పేరొచ్చేసి అవంతి. అలా రాధిక తన ఇంట్లో వాళ్ళు మధ్యాహ్నం పడుకునే సమయంలో వారికి తెలియకుండా ఆ అవంతి టీచర్ దగ్గరికి వెళ్ళి చదువుకుంటూ ఉండేది. ఇక అవంతియే ఆమెకి బుక్స్ ఇచ్చేది. అలా 9, 10వ తరగతి పరీక్షలు కూడా రాయించింది. అలా రాధిక హై స్కూల్ చదువు కంప్లీట్ చేసింది. ఇక మెల్లిమెల్లిగా రాధిక చదువు విషయం అనేది ఆమె తల్లి అక్కకి తెలుస్తోంది. కానీ వాళ్ళెవ్వరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచుతారు. ఆ తర్వాత రాధిక తల్లి రాధికతో, "ఇకపైన నువ్వు చదువులు చదవటానికి మీ నాన్న బయటికి పంపడు, కాబట్టి నువ్వు ఇంట్లోనే ఉండు. అలాగే మరికొన్ని రోజుల్లో మీ అక్కకి అన్నకి పెళ్లి జరగబోతుంది, కాబట్టి పెళ్లి పనుల కోసం నాకు సహాయంగా ఉండు" అని అంటుంది. ఇక అప్పుడే రాధిక అమ్మ, అన్న, అక్కల పెళ్లికి అవంతి టీచర్ని కూడా పిలుద్దామని అంటుంది. అప్పుడు రాధిక తల్లి భయపడుతూ, "అవంతి టీచర్ నీకు తెలుసు అని వేరే ఎవరికీ చెప్పకు, ఎందుకంటే ఈ ఊరి ప్రజలు ఆమెతో సంబంధం తెంచుకున్నారని అంటుంది. అప్పుడు రాధిక ఎందుకలా అని అడగడంతో ఒకరోజు అవంతి టీచర్ తాంత్రిక బాబాను అగౌరవపరిచింది. ఆ బాబా అంటే ఊర్లో అందరికీ చాలా గౌరవం. అందుకే అవంతి అతనికి గౌరవం ఇవ్వకపోవడంతో ఆమెను ఊర్లో నుండి బయటికి పంపించారని చెప్తుంది. ఇక ఆ రోజే రాధిక తన తల్లి నుండి మరో నిజం తెలుసుకుంది. అదేంటంటే పెళ్లైన ఆడవాళ్ళకి 5 నెలల వరకు గర్భం దాల్చకపోతే ఆ అమ్మాయిని 5 రోజుల పాటు తాంత్రిక బాబా ఆశ్రమంకి పంపిస్తారట. ఆ తర్వాత ఆ అమ్మాయి గర్భవతి అయ్యి వస్తుందట. అయితే అవంతికి కూడా పెళ్ళయి 5 నెలల వరకు గర్భం దాల్చకపోవడంతో తన అత్తగారు కూడా ఆ బాబా దగ్గరికి వెళ్ళమని చెప్పడంతో అవంతి అలాంటివి నమ్మనని, వెళ్ళను అనడంతో అప్పటి నుండి వాళ్ళు అవంతిని దూరం పెట్టారని, అలా ఎవ్వరూ కూడా ఆమెతో మాట్లాడకూడదని షరతు పెట్టారు. అందుకే అవంతి అక్కడ ఒంటరిగా ఉంటుంది. ఇక తమ ఊరిలో ఉన్న ఈ వింత ఆచారం గురించి తెలుసుకున్న తర్వాత రాధికకు కాస్త వింతగా బాధగా అనిపించింది. ఆ తర్వాత కొన్ని రోజులకి తన అక్కకి అన్నకి ఒకే రోజు పెళ్లి జరిగింది. ఇక తన అన్నకి వచ్చిన భార్య కూడా అదే ఊరు కావడంతో రాధికకి బాగా పరిచయం ఉండడంతో ఆమెతో బాగా క్లోజ్గా ఉంటుంది. ఇక తన అక్క అత్తగారి ఇంటికి వెళ్ళగా మళ్ళీ తాను ఒంటరిగా కాకుండా తన వదిన ఉంది కదా అని సంతోషపడుతుంది రాధిక. ఇక రాధిక వాళ్ళ వదిన చాలా మంచిది, మంచి గుణమున్న అమ్మాయి, ఇంట్లో పనులు కూడా బాగా చేస్తుంది. అయితే ఒకసారి ఆమె రాధికతో, "రాధిక, నా కడుపు పండాలని ఆ దేవుడికి నువ్వు కూడా దండం పెట్టుకోవా" అని అంటుంది. ఎందుకంటే 5 నెలల్లో నాకు గర్భం రాకపోతే నేను కూడా బాబా ఆశ్రమంకి వెళ్లాల్సి వస్తుందేమో
అలా నాకు చేయడం అస్సలు ఇష్టం లేదు అని అంటుంది. అయితే అప్పటికే వారికి పెళ్లి జరిగి 4 నెలలు అవుతుంది. ఇక రాధిక వాళ్ళ అక్కకు కూడా అప్పుడే పెళ్లి జరగ్గా ఆమె 3వ నెలలో గర్భం దాల్చింది. కానీ రాధిక వాళ్ళ వదిన మాత్రం గర్భం దాల్చలేదు. దీంతో ఆ విషయం గురించే ఆమె బాధపడుతూ ఉండడంతో అప్పుడు రాధిక, ఎందుకు వదినా ఇంత బాధపడుతున్నావు, నువ్వొకసారి అన్నయ్యతో కలిసి హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా అని అంటుంది. అప్పుడే ఆమె, వదినా నువ్వు చెప్పింది మన ఊర్లో సాధ్యం కాదు రాధిక, ఇక్కడ దేనికైనా ఆ బాబా దగ్గరికే వెళ్తారని అంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి రాధిక వాళ్ళ అమ్మ దగ్గరికి కొందరు ఆడవాళ్ళు వచ్చి, మీ కోడలు ఇంకా నెల తప్పలేదా, ఒకసారి ఆశ్రమం దగ్గరికి పంపించని అంటూ ఉంటారు. అలా ఒక రోజు చూసుకొని ఆమె తన కోడల్ని తాంత్రిక బాబా దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అయితే ఆ విషయం తెలిసిన రాధికకి అలాంటివి నమ్మాలని అనిపించదు. వెంటనే ఆశ్రమం దగ్గరికి వెళ్ళి తన వదిన ఎలా ఉంది చూడాలని అనుకుంటుంది. అలా రహస్యంగా బాబా ఆశ్రమంకి వెళ్ళగా అక్కడ చిన్న చిన్న గదులున్నాయి. అలా ఒక 2-3 గదులు కిటికీల్లో నుండి చూశాక ఒక గదిలో తన వదిన కనిపిస్తోంది. ఇక మెల్లగా తన వదిన్ను పిలవడంతో అప్పుడు ఆమె భయపడి, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇది చాలా ప్రమాదకరమైన ప్రాంతమని, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటుంది. కానీ రాధిక మాత్రం, వదినా నువ్వంతా బానే ఉన్నావు కదా అనడంతో ఆమె కంట్లో నుండి నీళ్లొస్తాయి. నేను బానే ఉన్నా రాధిక, నువ్విక్కడి నుండి వెళ్ళిపో అంటుంది. ఇక రాధిక తన వదిన ఏదో విషయంలో కంగారు పడుతుందని బాధపడుతూ అక్కడి నుండి ఇంటికెళ్ళిపోతుంది. ఆ తర్వాత 5 రోజులకి తన వదిన్ని వాళ్ళ అమ్మ అన్న ఇంటికి తీసుకుని రాగా అప్పుడు ఆమె చూడటానికి చాలా డల్గా ఉండడంతో వెంటనే రాధిక తన తల్లితో, అమ్మ వదినెందుకంత నీరసంగా ఉంది అని అడుగుతుంది. దాంతో తన తల్లి తిరిగి రాధికను, నీకేం తెలీదు, నువ్వు నిశ్శబ్దంగా ఉండు అని అంటుంది. ఆ తర్వాత తన తల్లి మళ్లీ రాధిక దగ్గరికి వచ్చి, మీ వదినకేం కాలేదు, బాబా ఆశ్రమంలో ట్రీట్మెంట్ తీసుకుంది కదా, అందుకే అలా నీరసంగా ఉంది అని అంటుంది. ఆ తర్వాత 1 నెలకి తన వదిన గర్భం దాల్చడంతో రాధిక ఆశ్చర్యపోతోంది. ఇక తన తల్లి అన్న చాలా సంతోషంగా ఉంటారు. ఇక ఆశ్చర్యంలో ఉన్న రాధిక తన వదిన దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరిగిందని తనలో ప్రశ్నలు అన్నీ అడుగుతోంది. అప్పుడు ఆమె బాధపడుతూ, రాధిక నన్ను ఇవేమీ అడక్కు, నేనేం చెప్పలేను, అయినా నువ్వింకా చిన్నపిల్లవి, నీకు నేనేం చెప్పలేను, ఇలాంటి సాంప్రదాయం వల్ల ఈ ఊరిలో ఎంతోమంది అమ్మాయిలు బాధపడుతున్నారు, ఈ సమస్య నుండి ఈ ఊరి ఆడవాళ్ళు ఎప్పుడు బయటపడతారో అని దేవుడిని తలుచుకుంటూ అంటుంది. ఇక 9 నెలల వరకు రాధిక వాళ్ళ వదిన ఎప్పుడు బాధపడుతూ ఉండేది. ఆ తర్వాత పాప పుట్టగా కనీసం పాపను పట్టించుకునేది కూడా కాదు. ఆ పాప ఎవరికో పుట్టిందన్నట్లుగా ఉండేది. ఇక పాపని చూసుకోవచ్చు కదా వదినా అని రాధిక అడిగినా కూడా పట్టించుకోనని, ఇప్పటికే నా శరీరం మురికిగా మారింది, నాతో తప్పుడు పనులు చేయించారని అంటుంది. దీంతో తన వదినకి మానసికంగా బాలేదేమో, ఇదంతా ఆ తాంత్రిక బాబా ఆశ్రమం నుండి వచ్చినప్పటి నుండి జరుగుతోంది, అప్పటి నుండి మా వదిన ఇలా అయ్యింది అని అనుకుంటూ ఉంటది రాధిక. ఇక తన వదిన ఆరోగ్యం బాలేదని తన తల్లి మళ్ళీ ఆ బాబా దగ్గరికి తీసుకెళ్లాలని అనుకోగా అప్పుడు తన వదిన మళ్ళీ భయపడుతూ, లేదత్తయ్య నేను బానే ఉన్నాను, ఇంట్లో పనులు కూడా చేస్తాను అని ఆ తర్వాత మెల్లిమెల్లిగా కుదురుపడుతుంది. పాపని కూడా బాగా చూసుకోవడం మొదలుపెట్టింది. కానీ రాధికకి మాత్రం ఆ తాంత్రిక బాబా గురించి నమ్మాలనిపించదు. ఆ బాబా గురించి తన వదినను ఎన్నిసార్లు అడిగినా కూడా ఆమె చెప్పకుండా సైలెంట్గా ఉండేది. దీంతో రాధిక తానేదో ఒక రోజు ఆ బాబా దగ్గరికి వెళ్తే అన్ని విషయాలు తెలుస్తాయని అనుకుంటుంది. అలా ఒక 2-3 ఏళ్ళ తర్వాత తన రాధిక వాళ్ళ ఫ్రెండ్కి పెళ్లి జరిగిన 5 నెలల వరకు గర్భం రాకపోవడంతో ఆమెను కూడా తన అత్తమామలు ఆ తాంత్రిక బాబా దగ్గరికి పంపిస్తారు. అలా ఆమె అక్కడ ఒక 5 రోజులు ఉండి తిరిగొచ్చాక ఆమె చాలా సంతోషంగా ఉండడంతో రాధికకి మరింత అనుమానం వస్తుంది. ఎందుకంటే తన వదిన చాలా నీరసంగా వస్తే తన ఫ్రెండ్ మాత్రం చాలా సంతోషంగా వచ్చింది, అది ఎలా సాధ్యమని అనుకుంటుంది. ఇక వెళ్ళి తన ఫ్రెండ్ని అడగడంతో తాంత్రిక బాబా తనకు వైద్యం చేశాడని, అక్కడున్న 5 రోజులు బాగా గడిచాయని అంటుంది. అలాగే తనకి అక్కడ ఎటువంటి తప్పు జరగలేదని చెప్తోంది. ఆ తర్వాత ఆమె కూడా నెలకే గర్భం దాల్చుతుంది. ఇక కొన్ని రోజుల తర్వాత రాధికకు కూడా మంచి అబ్బాయితో పెళ్లి జరుగుతోంది. ఆమె అత్తగారు కూడా చాలా మంచిది. ఇక రాధికకు కూడా 3 నెలల తర్వాత గర్భం రాకపోతే గర్భవతి కాలేదా అని ఇతరుల నుండి ప్రశ్నలు ఎదురయ్యాయి. అంతేకాకుండా రాధిక వాళ్ళ అత్త దగ్గరికి రోజు ఎవరో ఒకరు వచ్చి, మీ కోడలికి 5 నెలల వరకు గర్భం రాకపోతే బాబా దగ్గరికి పంపమని సలహాలు ఇస్తూ ఉంటారు. దీంతో భయపడిన రాధిక వెంటనే ఈ విషయాన్ని వెళ్లి అవంతి టీచర్కి చెప్తుంది. దీంతో అవంతి టీచర్ రాధికతో, నువ్వు మరో 2 నెలల తర్వాత మీ అత్త వాళ్ళకి గర్భవతి అని చెప్పు అని అంటుంది. వెంటనే రాధిక అది దాచిపెట్టే రహస్యం కాదు కదా, ఎలా అని అడుగుతుంది. అప్పుడు ఆ టీచర్, నువ్వు ఆ తాంత్రిక బాబా దగ్గరికి వెళ్ళను అని చెప్పు అని మరో సలహా ఇస్తుంది. దాంతో రాధిక, నేనలా చేస్తే మీలాగా ఒంటరిగా ఉండలేను మేడం అని అంటుంది.
మరి ఏం చేస్తావు రాధిక అనడంతో నేను తప్పకుండా బాబా దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటానని అంటుంది. అలా ఒక 5 నెలల తర్వాత రాధికని తన అత్త వాళ్ళు ఆ బాబా ఆశ్రమంకి పంపిస్తారు. అప్పటికే తన వదిన అక్కడికి వెళ్ళొద్దు అని కళ్ళతో సైగలు చేసినప్పటికీ కూడా రాధిక మాత్రం నిజం తెలుసుకోవాలని అనుకుంటుంది. అలా రాధిక ఆశ్రమం దగ్గరికి వెళ్ళిన తర్వాత అంతకి మందులా అక్కడ లేదు. చాలా మార్పులున్నాయి. అక్కడున్న ఆడవాళ్లు గీతాపారాయణం చేస్తూ ఉంటారు. చుట్టూ ధూపం, సుగంధ పరిమళాలుంటాయి. అలాగే అక్కడ ధ్యానం చేస్తున్న బాబాను చూసి రాధిక మరింత ఆశ్చర్యపోతోంది. ఎందుకంటే తన వదిన బాబా గురించి చాలా విషయాలు చెప్పింది. కానీ అక్కడ అటువంటి పరిస్థితులు ఏమీ కనపడకపోవడంతో తాను ఆలోచనలో పడుతోంది. ఆ తర్వాత ఆమెకు ఒక గదినివ్వగా అందులో ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన మహిళలతో పూజలు చేస్తూ ఉంటారని తన ఫ్రెండ్ చెప్పడంతో అలాగే జరుగుతుందేమో అని రాధిక అనుకుంది. ఇక రాత్రి సమయంలో ఆ గదిలోకి తన భర్త వస్తాడు. అతన్ని చూసి రాధిక కాస్త కుదురుపడుతోంది. మీరిక్కడ ఏం చేస్తున్నారు అని రాధిక తన భర్తను అడగడంతో నన్ను నీ గదిలో పడుకోమని బాబా చెప్పాడని అంటుంది. ఆ తర్వాత మరుసటి రోజు వారిని బాబా పిలిచి కాసేపు మాట్లాడతాడు. తర్వాత ఆమెను గదిలో ఉన్న దేవుడి పటం ముందు కూర్చుని పూజ చేయమని అంటారు. అలా ఆ రోజు రాత్రి కూడా తన భర్త తనతోనే పడుకుంటాడు. అలాగే తన భర్త కూడా ఆ బాబా గురించి గొప్పగా చెప్పడంతో రాధిక కూడా ఆ బాబా మంచివాడు అని నమ్ముతుంది. అలా 5 రోజులు గడిచిన తర్వాత అక్కడ ఎటువంటి తప్పులు కనిపించకపోవడంతో తన వదిన తనకు అబద్ధం చెప్పిందేమో అని అనుకుంటుంది. ఇక అలా వెళ్ళిన తర్వాత ఒక 2-3 నెలలైనా కూడా రాధిక గర్భం దాల్చదు. దీంతో మళ్లీ కొందరు ఆడవాళ్లు తన అత్తయ్య దగ్గరికి వచ్చి మీ కోడలేదో పాపం చేసినట్టుంది, అందుకే గర్భం దాల్చలేదు, కాబట్టి మళ్లీ బాబా దగ్గరికి పంపండి అని సలహాలిస్తారు. దీంతో తనకి బాబా దగ్గరికి వెళ్ళొచ్చాక కూడా గర్భం రాకపోవడంతో తాను ఆందోళన చెంది తన పుట్టింటికి వెళ్తుంది. అక్కడ తన వదిన రాధికతో నిన్న అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పినా కదా రాధిక, ఎందుకు వెళ్ళావు అని అంటుంది. దీంతో రాధిక కాస్త కోపంతో వదినా నాకెందుకు అబద్ధం చెప్పావు, అక్కడ బాబా చాలా మంచివాడు, నువ్వన్నట్టుగా అక్కడ ఏం జరగలేదు, ఆయన చాలా నిజాయితీగా ఉన్నాడని అంటుంది. అప్పుడు రాధిక వాళ్ళ వదిన నవ్వుతూ మరి నీకెందుకు గర్భం రాలేదు, అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ 1 నెలలో గర్భం దాల్చారు కదా, నేను కూడా అలాగే గర్భం దాల్చాను కదా, మరి నాకు పాప ఎలా పుట్టింది అనుకుంటున్నావని అనడంతో రాధిక కూడా కాస్త ఆలోచనలో పడుతుంది. వెంటనే తన వదినైనా నిన్ను అక్కడికి వెళ్ళకూడదని చెప్పినా కూడా నువ్వు వెళ్ళలేదు అంటుంది. అప్పుడు రాధిక లేదు వదినా, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని నిజం ఊరి ప్రజల ముందు బయటపెట్టాలని అనుకున్నానని చెప్తుంది. అప్పుడు తన వదిన రాధిక ఇప్పుడే నీకు అసలు సమస్య మొదలవుతోంది. ఇప్పుడు మీ ఇంటికి కొంతమంది ఆడవాళ్ళు వచ్చి లేనిపోనివి చెప్పి ఆ బాబా దగ్గరికి వెళ్ళమని చెప్తూ ఉంటారు. నీకు వెళ్ళడం ఇష్టం లేకుండా కూడా మీ ఇంట్లో వాళ్ళే బలవంతంగా తీసుకుని వెళ్తారు చూడు అని అంటుంది. అలా రాధిక తన ఇంటికి వెళ్ళిన తర్వాత 2 రోజులకి కొందరు ఆడవాళ్ళు వచ్చి లేనిపోని విషయాలు చెప్పి మీ రాధికను బాబా దగ్గరికి పంపమని తన అత్తకి సలహాలిస్తారు. దీంతో తన అత్తమ్మ కూడా వారి మాటలు విని రాధికని బాధ పెడుతూ ఉంటుంది. ఇక అవి తట్టుకోలేక రాధిక బాబా దగ్గరికి వెళ్ళాలని అనుకుంటుంది. అలా తన భర్తతో సహా అక్కడికి వెళ్ళగా ఆ బాబా నీ భర్త ప్రాయశ్చిత్తం తక్కువ ఉంది కాబట్టి నీ భర్తతో ఏం అవసరం లేదు, కాబట్టి నువ్వొక్కదానివి గదిలో దేవుడి ముందు కూర్చుని ప్రార్థన చేస్తూ ఉండు, 3 రోజుల పాటు ఉండాలని చెప్తాడు. దీంతో తన భర్త అక్కడి నుండి వెళ్ళిపోగా రాధిక గదిలోకి వెళ్తుంది. అలాగే ఆమెకి భయం కూడా మొదలవుతుంది. అంటే తన వదిన చెప్పింది నిజం కాబోతుందా అని భయపడుతూ ఉంటుంది. ఇక తాను కూడా ఆలోచనలో పడుతూ ఉండగా ఆమె గదిలోకి తాంత్రిక బాబా వస్తాడు. దీంతో అతన్ని చూసి మీరిక్కడికెందుకు వచ్చారు అని కంగారు పడుతూ అడుగుతుంది. అప్పుడు ఆ బాబా రాధిక నీ గురించి నాకు అన్నీ తెలుసు అని అంటాడు. నేను చెప్పినట్లు చేస్తే నువ్వు గర్భం దాల్చుతావు, ఇకపై నిన్నెవరూ బాధ పెట్టరని అంటాడు. దాంతో రాధిక ఏంటి బాబా అది చెప్పండి అనడంతో అప్పుడు ఆ బాబా తనతో తప్పు చేయమని అంటాడు. దీంతో తన వదిన చెప్పింది నిజమే అని రాధిక భయపడుతూ ఉంటుంది. ఇక ఆ బాబా నువ్వు నేను చెప్పినట్లు చేయకపోతే నువ్వెప్పటికీ తల్లివి కాలేవు, అంతేకాదు నిన్ను నీ భర్త నుండి దూరం చేస్తానని బెదిరిస్తాడు. అలాగే ఆమెను భయపెట్టిస్తూ ఉంటాడు. కానీ రాధిక మాత్రం అతడితో గట్టిగా మాట్లాడుతుంది. మీరు నన్ను బెదిరించి లొంగ తీసుకోవాలని అనుకుంటున్నారేమో, కానీ నేను మిగతా అమ్మాయిలాగా కాదు, వాళ్ళు చదువుకోలేదు కాబట్టి నీ మాటలు నమ్మి మోసపోయారు, కానీ నేనలా కాదు అని అంటుంది. అయినా ఇక్కడికి వచ్చే ఆడవాళ్లను మీరు ఈ విధంగా గర్భవతి చేస్తున్నారా అనడంతో అవును బానే కనిపెట్టావు రాధిక అని ఆ బాబా అంటాడు. పైగా గ్రామస్తులు కూడా మూర్ఖులే, వాళ్ళు కూడా నన్ను నమ్మి వాళ్ళ భార్యల్ని కోడళ్ళని నా దగ్గరికి పంపుతారని నవ్వుతూ అంటాడు. ఇక అప్పుడు రాధిక మరి నేను మొదటిసారి వచ్చినప్పుడు మీరు నాతో ఎందుకు ప్రవర్తించలేదని అడుగుతుంది. దీంతో ఆ బాబా నేను పెట్టిన కొంతమంది ఆడవాళ్ళ ద్వారా ఈ ఊరిలో నా గురించి అందరికీ తెలిసేలా చేశాను,
నా మీద అందరికీ నమ్మకం కలిగేలా చేశాను. అలా నా అనుచరుల సహాయంతో నువ్వు ఇక్కడికి నా గురించి తెలుసుకోవడానికే వస్తున్నావు అని తెలియడంతో అందుకే నిన్ను నమ్మించడానికి నేను మంచివాడిగా నటించాను అని అంటాడు. ఆ తర్వాత మహిళల్ని పదే పదే మీ ఇంటికి పంపి నిన్ను అవమానించేలా చేశాను. అలా చేస్తే నువ్వే ఇక్కడికి వస్తావని నాకు తెలుసు అంటాడు. చివరికి నేను అనుకున్నట్టుగానే వచ్చావని గట్టిగా నవ్వుతూ ఉంటాడు. అప్పుడు రాధిక నువ్వు చేస్తున్న ఈ పనుల గురించి నేను ఇప్పుడే వెళ్ళి గ్రామ ప్రజలకు చెబితే ఏం చేస్తావని అంటుంది. దీంతో ఆ బాబా నువ్వు వెళ్ళి నా గురించి అంత చెప్పినా వాళ్ళు నమ్మరు, పైగా నిన్నే దూషిస్తారు అని అంటాడు. అప్పుడు రాధిక అతడికి లొంగిపోతున్నట్లుగా అతని దగ్గరికి మెల్లిగా వెళ్తూ అక్కడ ఉన్న కర్టెన్స్ అన్ని తీస్తుంది. దీంతో అక్కడ ఇదంతా వింటున్న కొంతమంది గ్రామ పెద్దలు, రాధిక భర్త, అత్తమామలు, అలాగే కొంతమంది ఊరి ప్రజల్ని చూసి బాబా షాక్ అవుతాడు. ఇక బాబా నిజస్వరూపం తెలిసి వాళ్ళు కూడా షాక్ అవుతారు. అతన్ని బాగా కొట్టి పోలీసులకి అప్పచెప్తారు. ఇక రాధిక కూడా తనకి బాబా మీద అనుమానం వచ్చినప్పుడు ఈ విషయం గురించి తన కుటుంబంకి అలాగే గ్రామ పెద్దలకి ప్రజలకి చెప్పడంతో వాళ్ళు కూడా సరే ఏం జరుగుతుందో చూద్దామని వచ్చారు. అలా రాధిక బాబా అసలు రూపాన్ని అందరికీ తెలిసేలా చేసింది. దీంతో విషయం గ్రామం అంతటా తెలియడంతో అందరూ కూడా ఇలా తమ ఆడపిల్లల్ని పంపి మోసపోయామా అని బాధపడతారు. ఇక రాధిక వదిన కూడా ఆ బాబా యొక్క అసలు నిజం తెలిసిందని సంతోషపడుతుంది. అలాగే గతంలో రాధిక ఫ్రెండ్ కూడా రాధిక దగ్గరికి వచ్చినా నా విషయంలో కూడా అలాగే జరిగింది, కానీ నిజం చెప్తే నా భర్త నుండి దూరం చేస్తారు అని బెదిరించాడు, అందుకే ఈ విషయం నీకు చెప్పలేకపోయానని అంటుంది. ఇక ఊరంతా ఇలాంటి ముసుగు నుండి బయటపడి తమ పిల్లల్ని చదివిస్తారు. చదువుకోకపోవడం వల్లే ఇలా మోసపోయారని అనుకుంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఇలాంటి ఆచారాలు ఇంకా పాటిస్తున్నారా? మీరేమనుకుంటున్నారు? రాధిక చేసింది 100% కరెక్ట్ కదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.